పొడుగు. దాని తర్వాత ఈ సంకది గుంతకి ఎంత వస్తుందో స్ట్రైట్గా 4.5 వస్తుంది. 4.5 వస్తే 4.5, 5 వస్తే 5, సైజుని బట్టి వస్తాయి. ఏందమ్మా? దాని తర్వాత వెనకాల నెక్కు డీప్ 8.5. దాని తర్వాత షోల్డర్, దాని తర్వాత చెస్ట్ అయిపోయింది. దాని తర్వాత సంకర్ రౌండింగ్, ఆమ్ రౌండింగ్ రాసుకోమా. 15 ఇంచులు వచ్చింది టోటల్ రౌండింగ్. 7.5, 15. ఓకేనా? దాని తర్వాత చేతి పొడుగు ఎంత ఉంది? 5 ఇంచులు ఇక్కడికే. దాని తర్వాత షోల్డర్ మనకి ఎంత కావాలనుకుంటే, ఇది ఎంత ఉందో అంత పెట్టాలనుకుంటే 2 రెడీగా ఉంది. 2 రెడీగా రావాలంటే కటింగ్ చేసేటప్పుడు కొంచెం అటు కొంచెం ఇటు కొంచెం ఖర్చుతో ఎక్స్ట్రా పెట్టుకోవాలి. అయిపోయిందా? దాని తర్వాత నడుము, కింద నడుము 29.5, 29.5 వేస్ట్. ఓకేనమ్మా? దాని తర్వాత చెస్ట్ పాయింట్ లెంత్ ఇగమ్మా ఇక్కడ చూడు 9.5 ప్లస్ 12.25 బెల్ట్ దగ్గర. దాని తర్వాత 1.5 ఇంచ్ కింద బెల్ట్. ఓకే? తర్వాత ఇలాగ ఫ్రంట్ పెట్టుకొని చేయి ఉంది కదా, చేతి లూజింగ్ 5.5 అంటే 11 ఇంచులు మొత్తం రౌండింగ్ రాసుకో. చేతి లూజింగ్ 11 ఇంచెస్, 11 ఇంచులు. ఓకే? ఇప్పుడు ఫ్రంట్ నెక్, ఎదర ముంగటి నెక్ 6.5, ఫ్రంట్ నెక్ 6.5. ఈ బ్లౌజ్, ఈ పాయింట్, ఇది సైజ్ బ్లౌజ్ అనుకో, ఎంత వస్తుంది ఇక్కడికి? 3.5. 3.5కి 1 ఇంచ్ ఎక్స్ట్రా వేసుకోవాలి, 4.5. దాని తర్వాత ఈ డాట్ పాయింట్కి ఎంత గ్యాప్ ఇచ్చారు? 3.5. 3.5 అంటే కొంచెం ఖర్చు, 4 ఇచ్చుకోవాలి. ఇక్కడికి బ్లౌజ్ కంప్లీట్ అయిపోయింది మెజర్మెంట్. ఫస్ట్ పొడుగు చెప్పమ్మా. 12.5. పొడుగు 12.5. ఇప్పుడు బ్లౌజ్ ఎట్లా పొడుగు తీసుకున్నాం? అట్లనే వస్తుంది. ఒక్క నిమిషం ఆరు. ఇలా కనిపిస్తుందా? సంక దింపుకోవడానికి ఎంత, గుంత తీయడానికి మనం తీసుకున్నాం 4.5. చూడు, నీకు ఇప్పుడు బ్లౌజ్ డ్రాయింగ్ అనిపిస్తుంది. షోల్డర్ ఎంత ఉంది? 10. సగము 5 ఇంచులు. ఈ షోల్డర్ మధ్యలో గ్యాప్ ఎంత ఉంది? 2 ఇంచులు. అంటే 2.5. వెనకాల నెక్ డీప్ ఎంత? 8.5 కదా. వచ్చుకోకపోగా 1 పాయింట్ అంతా పైకి పెట్టుకోవాలి. ఓకే? మధ్యలో నెక్ బ్రాడ్ ఎంత అనుకున్నాం? 6 ఇంచెస్. అంటే నీకు ఇక్కడ 2.5 కనిపిస్తుంది. ఖర్చు పోగా 3 ఇంచులకి అయితే తయారైపోతుంది. ఇది కట్ అయిపోతుంది బ్రాడ్. ఇదే 1.3 ఇది వేసుకోవాలి. ఇప్పుడు చెస్ట్ ఎంత? 17.5. దాంట్లో సగం 17.5.
17.5లో సగం 8.5 అంటే 8.5కి కొంచెం ఎక్కువ వస్తుంది కొంచెం 8.5 పెడితే చాలు. ఎంత నడుము ఎంత 29.5 అంటే క్వార్టర్ తక్కువ 27. దానికి మళ్ళీ వెనకాల డాట్ పాయింట్కి ఒక 1 ఇంచ్ అంతా ఎక్స్ట్రా వేసుకోవాలి మార్క్. తర్వాత దీన్ని ఇట్లా వెనకాల డాట్లు ఉన్నాయి కదా, వెనకాల డాట్లకి ఇట్లా మధ్యలో దీని మధ్యలో ఇప్పుడు నీకు క్లోజ్ కనిపించిందా? ఇట్లా తీసుకున్నావు అర్థమైందామా? ఇప్పుడు ఇది కట్ చేస్తే బ్లౌజ్ అవుతుందా? బ్యాక్ పార్ట్ అవుతుంది, ఇది వెనకాల పార్ట్ ఒకటే తయారవుతుంది. ఈ ముక్కలన్నీ కట్ చేయాలా ఇప్పుడు గీసినాయని? మమ్మీ కదా గీతు అది ఎక్స్ట్రా పార్ట్, ఎక్స్ట్రా లోపలికి కుట్లకి. దాని తర్వాత టేబుల్ ఉంటే మంచిగా కత్తి ఇది కొంచెం షేప్ తీసుకోవాలి. ఇలా ఇది తగ్గియాలి, ఇక్కడ ఇక్కడ ఉంటుంది ఎక్కువ, ఇక్కడ తగ్గిస్తే ఏమవుతుంది అంటే డాట్ పట్టిన తర్వాత స్ట్రైట్ అయిపోతుంది. అదే చెప్తుంది. ఇప్పుడు బ్యాక్ తయారైంది, నడుము ఎంత 29.5. సగమే కట్ చేసినాం, ఇంకా ఓన్లీ వెనక పార్ట్ వచ్చేసింది. ఒకటే పీస్ పార్ట్ అన్నట్టు. ఇంకా ఫ్రంట్ ఉన్నది, చేతులు ఉన్నది. దాన్ని ఇట్లా 2 ఫోల్డింగ్ చేసి కట్ చేయాలి కదా చేసేటప్పుడు డబల్ ఫోల్డింగ్ ఇట్లా ఇట్లా ఉంటుంది కదా, ఇట్లా కట్ చేయాలి. కటింగ్ చేసేటప్పుడు ఇట్లా కలిసి డబుల్ ఇంకోటి వెళ్తుంది. ఇట్లా ఏంటంటే ఇది శాంపుల్ పీస్ కోసం నీకు ఇస్తున్నా, అర్థమైందా? ఫ్రంట్ కూడా 2, అవి కూడా 2 తీయాల్సింది. అర్థమైందా ఆయనకి? అర్థమైందా? అర్థమవుతుంది, ఒకటేసారి అర్థం అవడానికి ఇదేమో నాకు పిండి తినేదా? కళ్ళు నిండిందంటే ఒకటేసారి అర్థం చేసుకుంటాను నేను. ఇప్పుడు చూస్తున్నావు కదా, ఇది ఫ్రంట్ 2 కట్ చేసి అదొకటి అర్థం కాదు, అది ముందల నేను చెప్తే అన్ని అర్థమైతే నీకు బొమ్మ గీసి ఉంటుంది, బొమ్మను చూస్తే నీకు అర్థమైపోతుంది. అర్థమైందామా? ఇది ఉందా అంతే. వెనకాల పాటు ఇది డబల్ అనుకో, 2 పీసులు అనుకో. ఇక మమ్మీ ఈడ కొంచెం ఎక్స్ట్రా తీసుకోవాలి ఫ్రంట్కా ఇక్కడ దాకా. ఇప్పుడు ఫ్రంట్ నెక్ డీప్ ఎంత 6.5. 6.5 అంటే పావు తక్కువ 6.5 వేసుకోవాలి. మనం ఈ మధ్యలో ఇది సైజులో చూడలే, ఇక్కడ అది ఎంత ఉంది? 3.5 ఉంటే 4.5 అనుకున్నాం కదా, 4.5. ఇక్కడికి ఇక్కడికి ఈ క్రాస్ ఇది నీకు అట్లా లేదు అనిపించింది అనుకో, బ్లౌజ్ కట్ చేస్తున్నావు అనుకో, ఇట్లా పెట్టి ఇట్లా చూసుకొని 1 ఇంచ్ ఎక్స్ట్రా వేసుకోవాలి. ఇక్కడ డాట్కి మైనస్ అయితే అది డాట్ పడతాం కదా మధ్యలో, ఇక్కడ దీనికి పోతుంది, ఇక్కడ ఖర్చుకు పోతుంది, ఇక్కడ ఖర్చుకు పోతుంది. 1 ఇంచ్లో ఎక్స్ట్రా వేసుకుంటాం. చెస్ట్ పాయింట్ అడిగినా కదా, చెప్పినా కదా ఎంత? 8.5 9.5 చెస్ట్ పాయింట్. నీకు అందుకే రాసుకోమన్నది. ఏమేమి రాసుకున్నా చెప్పుకుంటూ పోమా. చెస్ట్ 17.5, సంక, హ్యాండ్, షోల్డరు, నడుము, చెయ్యి 6 ఇంచెస్ అన్న. ఏమి ఇది నెక్ బస్ట్ పాయింట్
బస్ట్ పాయింట్ అని రాసుకోలే నువ్వు? రాలే. రాసుకోలే. ఇది ఇట్లా తీసినాం కదా అప్పుడు 9.5 అని రాసుంటే చూడు కంపల్సరీ. ఇదేంటిది 9.5? 29 నడుము వెస్ట్ 9.5 అసలు రాయలే. రాయలేదు. రాసుకో బస్ట్ పాయింట్ అని రాసుకో. సండే ఎందుకు సతాయిస్తారు? గమనుండు. సండే ఎంత? రోజు 9.5 9.5 బస్ట్ పాయింట్. ఉన్నది పెద్ద కూర బిర్యానీ చేస్తుంది. దా మధ్యాహ్నం 9.5. దానికి మళ్ళీ 2:30 గంటలకు కదా, 6 గంటలకు దా. యాడ్ చేసినాం కదా కిందకి. కిందిది. బా. పెట్టుకో. అంటే ఇవి ఇట్లా వస్తాయి కదన్న, ఇవి ఇట్లా ఇట్లా వేసేది కదా అవి బస్ట్ పాయింట్ చూడు అంటే. చూడు. ఒక ముక్క చెప్పి ఇంట్లోకి వెళ్ళాలని పట్టుకొని వస్తుంది. ఆయుధాలన్నీ మొత్తానికి సంచులు వేసుకొని వస్తుంది. ఇది అయిపోయిందామా? పక్క పెట్టాలి. ఈ ఫ్రంట్ దానికి బ్యాక్ ఎంత ఉందో అంత కాకోకుండా కొంచెం గుంట తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ డాట్ పట్టడానికి ఇట్లా ఇట్లా పట్టడానికి ఇక్కడ సంఖ దగ్గర. పప్పెళ్ళగా అమ్మకి వస్తుందా కటింగ్? ఆమె ఏడే చేపిస్తుంది పోయి. వీళ్ళ తెలిసిన అన్నలక్క ఇక్కడికి వెళ్ళి ఇక్కడికి సైడ్కి తీసుకున్నాం కదమ్మా. ఎంత 4 ఇంచులు ఉందా? వచ్చిందా? ఇది 4 ఇంచులు కనిపిస్తుందా? ఇట్లా పెట్టుకొని దీన్ని ఇక్కడికి వెళ్ళి 1 ఇంచ్ అంతా ఇష్టం వచ్చినట్టు చెప్తాను. ఇష్టం వచ్చిన నీళ్ళు పోసి అన్నమాడితే అవుతుందా? వీల్ మార్కర్ అంటే ఇంకా మంచి నీట్గా కనపడి వస్తుంది. అది ఆయన తెచ్చిందంట కానీ మొత్తం నన్ను ఎడబెట్టింది దొరుకుతలేదు. ఈడ కాదు, ఇది ఇప్పుడు సంకనా అన్న? ఇది సంఖ, ఫ్రంట్ సంఖ ఎదరది. ఇక్కడ డాట్ వస్తుంది కదా, ఇది ఇట్లా మరకబడి ఇట్లా లోపలికి ఉండి ఈ మధ్యలో కూడా డాట్ ఒకటి. దీనికి ఇట్లా చూసుకోవాలి. అన్న వస్తాను, మమ్మీ చెప్పి రాదు. ఎక్కువ వస్తే ఇక్కడ ఒక డాట్ సైజ్ అయితే ఇట్లా ఇటు
ఇది ఫ్రంట్ ఇంత పట్టుకోవాలి, ఇది గింత ఇట్లా పట్టుకోవాలి. కిందది ఒకటి ఎక్కువ పట్టాలి. ఇది ఎక్కువ 1 ఇంచ్ అంట. ఈ ఎక్కువ పట్టినప్పుడు ఏమవుతుందంటే చెస్ట్ దాంట్లో కూర్చుంటుంది, లేకపోతే కూర్చోదు. ఈ పట్టినప్పుడే చెస్ట్ కూర్చుంటుంది. ఫ్రంట్ ఇట్లా చూసుకోవాలి. ఎంత వస్తుంది ఇక్కడ, ఎంత వస్తుంది, బెల్ట్ ఎంత కట్ చేయాలి, 2.5 3 ఇంచులు ఇక్కడ ఉండాలి. చెప్పిందా? సినిమా స్వెటర్ ఉంటే తీసుకోరా లేదని. ఎందుకు? నిజంగా చెప్తున్నా, స్వెటర్ తీసుకో. దేనికైనా కాదు, ఇంకా సెటరింగ్ చేయాలన్నా. లేదు, నువ్వు తీసి పెట్టు, చెప్తా నేను. బుకింగ్ నేను చేపిస్తాను నీతోటి. నిజంగానా? ఆ శ్రీకాంత్ పక్కకు ఉంది, 2000 ఉన్నారనంట. ఏదా దీన్ని తీసేసి నేను కడతా కిరాయి. తీసేసి దుకాణంలో కూర్చో, బుకింగ్ చేసుకో, కస్టమర్లు వస్తే. నిజంగానా? ప్రామిస్ అంటే సీరియస్గా చెప్తున్నా. ఇప్పుడు శ్రీకాంత్ గారిని అడిగి వాన్ షాప్ ఏమన్నా? వాన్ షాప్ లోనే కూర్చోమంటాడు అన్న, నన్ను తెలుసుకొని. బుకింగ్ చేసుకో, అప్పచెప్పే మెల్లగా. ఒక టైలర్ని ఎవరైనా పట్టుకొస్తా, ఏంది మిషన్ లేస్తా షాప్లో. నువ్వు మెయింటెనెన్స్ చూసుకో, నేను కట్ చేస్తా, వాళ్ళకి ఇచ్చేస్తా, వాళ్ళ ఆయన వచ్చి పుడతారు. అయ్యారని నువ్వు రాసుకో, పెట్టుకో, అంతే. ఇట్లయితే కాని పని. ఆ శిశమ్మకు రాదు, చదువు రాకనే బాధ, లేకపోతే నా ఎప్పుడో. చేతి లూజింగ్ చెప్పమ్మా. చెయ్యి 11 ఇంచెస్ ఉంది, 11 ఇంచులు, 5.5. ఇక చేతి పొడుగు ఎంతమ్మా? 5 ఇంచులు చేతి పొడుగు. 5 ఉందా? ఇక 5 మళ్ళీ ఖర్చుకి. ఇందాక మనం ఇక్కడ 4.5 అనుకున్నాం కదా గుంత తీయడానికి, సంకగుంట. దీనికి కూడా గుంట వస్తుంది. దీనికి 3.5 తీసుకోవాలి, పైనుంచి 3.5. రెండు మిషన్లు తెచ్చేస్తా, ఇంట్లో ఉన్నవి. ఒక మిషన్ తెచ్చేస్తా, కటింగ్ టేబుల్ తెచ్చేస్తా, అన్నీ తెచ్చి పడేస్తా. మొత్తం సంక రౌండింగ్ ఎంత ఉంది చెప్పిన? 15. మళ్ళీ చెప్పలేదంటే వేదిరా ఎంత ఉంది? 15.5. హాఫ్ 7.5 కదా. 7.5 వెళ్ళి 1 ఇంచ్ మైనస్ చేసుకో, 6.5. నువ్వు రేట్ ఎక్కువ పెడతావు, నువ్వు రేట్ ఎక్కువ అంటావు. రేట్ ఎక్కువ మరి షాప్ పెట్టేది ఎందుకు? గీడ 250 300 రూపాయలు కూడా కుట్టేటోళ్ళు ఉన్నారు. నీకు ఎవరు వస్తారని కాదు, నా కస్టమర్లే ఉన్నోళ్ళు నీకు పంపిస్తాను. నేను షాప్లో పడినా షాప్లో చేసుకుంటాను. మెయింటైన్ చేయాలంటున్నా దుకాణం. అడుగుదాం సార్దేముంది. శ్రీకాంత్ షాప్ పక్కకు ఉందన్న, శశామని కూర్చోబెడతాంటే కూడా కూర్చోబెట్టచ్చు, చిన్నగా ఉంది. బాగా ఆలోచించుకొని చెప్పు. అది ఎక్కడ కట్ చేసినావు? ఏదమ్మా చెప్తా హోల్డింగ్ ఫ్రంట్లేవి ఇప్పుడు ఉన్నాయి కదా, ఇది ఉంది కదా, ఇక్కడ ఎక్కువ ఉంది కదా. ఈ ఎక్కువకి ఎక్కువ ఇది రావదా?
11 ఇంచులు లూజింగ్ టోటల్. ఇప్పుడు చేయి రూపం కనిపిస్తుందా నీకు ఆన్లైన్లో చూసినట్లా? లేదు ఆ? అది ఎంత అట్లా ఎందుకు కట్ చేయాలండి? ఏది? అది ఎంత కాకుండా ఇది ఆగు. ఉందా? వచ్చిందా? ఇది ముంగడి గుంత ఉన్నది. ముందు పక్క దాన్ని తెలవడానికి ఇలా చిన్న కచ్చిక పెట్టుకోవాలి. దీని బ్లౌజ్ ఉందా? ఎదర్ది ఇట్లా కూర్చుంటాయి. ఎక్కించతోడు చెయ్యి ఎక్కించతోడు ఇలా ఎక్కిస్తావు కదా రౌండ్, ఇలా వస్తాయి. ఇది చేతులు, బాడీ. ఇప్పుడు క్రాస్ బెల్ట్ కిందది, ఈ బెల్ట్ నడుమెంత 29.5. 29.5లో సగం 30 అనుకుందాం. 7.5 నాలుగో భాగానికి 7.5 మళ్ళా ఒక 2 ఇంచులు అంతా ఎక్స్ట్రా 2.5. ఇక్కడ ఇందాక చూసుకున్నాం కదా 3 ఇంచులు గ్యాప్ వస్తుంది అని. ఈ క్రాస్ బెల్ట్ అనేది 3.5 వేసుకోవాలి. దాని తర్వాత 1 ఇంచ్ అంతా కింద డౌన్ ఇంకో గీత. పని మీద ఇది ఎదర బెల్ట్. కటింగ్ బ్లౌజ్ అయిపోయాను. అంతేనా? అంతే. అంటే ఒక పార్ట్ అంతే, ఇంకా వెనక పార్ట్ అవి అన్ని టోటల్. ఇప్పుడు దాంట్లో బ్లౌజ్ అవుతుందా? ఏది